ఇప్పుడు నవ్యాలో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు నవ్య. ఈ ప్రయోగంలో భాగంగా 2 టమాటా మొక్కలు ఆవాలా జాతికి చెందిన 2 అరబిడోస్పిస్ థాలియానా జాతి కలుపు మొక్కలను పక్కపక్కన తొట్టిల్లో ఉంచారు. కాల్షియం సిగ్నలింగ్ అనేది మొక్కల ఆకులపై స్పష్టంగా కనిపించేలాగా ఈ మొక్కలకు బయోస్పెన్సర్లను బిగించారు. అనంతరం ఒక టమాటా మొక్క మరొక అరబిడోస్పియర్ డాల్పియా మొక్కను ఉన్న తొట్టిలోకి గొంగలి పురుగులను వేశారు. ఆ వెంటనే పురుగులు మొక్కలపైకి ఎక్కి ఆకులను తినటం ప్రారంభించాయి. దీంతో ఈ మొక్కలు స్పందించి వెంటనే కాల్షియం సిగ్నల్లను రిలీజ్ చేశాయి. ఆ పక్కనే ఆరోగ్యకర స్థితిలో ఉన్న 2 మొక్కలు ఈ సిగ్నల్లను గ్రహించడం కూడా జరిగిపోయింది. దీంతో వెంటనే మొక్కల్లోనే బయోస్పెరన్లు స్పందించి ఆకుల్లో కాల్షియం అయాన్లు యాక్టివేట్ అయిన ప్రదేశాన్ని మెరుస్తున్నట్లుగా హైలైట్ చేసి చూపించాయి. ఇదంతా లైవ్లో కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు నవ్యాలో సక్సెస్ స్టోరీ చూద్దాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నీలిమ. సో మాది కోకో ట్యాంక్ అనే సంస్థ స్టార్ట్ చేశాము. కోకో ట్యాంక్ అంటే ఏంటి అని అంటే స్ట్రాంగ్ ఫ్లేవర్ నోట్స్ ఆఫ్ కోకోనట్ అండి. సో ఇందులో అంతా కూడా మన ఉత్పత్తుల్లో కూడా అన్నిట్లో లేత కొబ్బరితోనే చేస్తూ ఉంటాము. సో లేత కొబ్బరి వాటర్ బేస్డ్ మాక్టైల్స్ చేస్తాము అండ్ లేత కొబ్బరితో పల్ప్ షేక్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది చెప్పాలంటే స్టార్ట్ చేసింది నా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల స్టార్ట్ చేసాం అనమాట. సో నేను ఎప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉన్నానో ఆ కండిషన్ అప్పుడు హెల్త్ కండిషన్లో నా అమ్నోటిక్ ఫ్లూయిడ్స్ అనేవి చాలా తక్కువగా ఉండేవి. అప్పుడు నేను కోకోనట్ వాటర్ అనేవి తాగలేకపోయేదాన్ని. ఒకరోజు చాలా వేడిగా ఉండేవి, ఒకరోజు చాలా పుల్లగా ఉండేవి, తాగడానికి చాలా కష్టంగా ఉండేది. సో దీనికి నాకు ఎంత బెస్ట్గా తాగించాలి అన్న ఉద్దేశంతో మా హస్బెండ్ డిఫరెంట్ ఫార్ములేషన్స్ తోటి ఒకరోజు మ్యాంగో కలిపేవాళ్ళు, ఒకరోజు ఆరెంజ్ అలా కలుపుతూ ఉంటే నా కండిషన్ అనేది తాగడం వల్ల నా కండిషన్ అనేది 4 వీక్స్లో ఇంప్రూవ్ అయింది. ఇలా ఇంప్రూవ్ అయిన దాన్ని నేను ఎందుకు ఒక బిజినెస్ ఐడియా కింద చేయకూడదు, నాలాగా ఇబ్బంది పడే వాళ్ళకి ఇంకా ఎందుకు సర్వ్ చేయకూడదు అని చెప్పి మన కోకో ట్యాంక్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. ఇనిషియల్గా స్టార్ట్ చేసిన జర్నీలో అంతా కూడా కోకోనట్ వాటర్ బేస్డ్ మాక్టైల్సే చేసేవాళ్ళం. అది మాకు కాన్సెప్ట్ బాగా నచ్చేది. దీని పైలట్ స్టడీ కింద ముందు తీసుకుని వెళ్ళి అసలు జనాల్లో ఎలా యాక్సెప్టెన్స్ ఉంది అని చెప్పి టెస్ట్ చేసుకుని ఒక ఫ్రెండ్ రెస్టారెంట్ దగ్గర టెస్ట్ చేసుకుని ఈ కాన్సెప్ట్ని మనము కంప్లీట్ బిజినెస్ ప్లాన్ కింద స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేసినప్పుడు మేము ఇనిషియల్గా మొత్తం అంతా కూడా 5,000 ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేసాం. ఇప్పుడు మా కంపెనీ వర్త్ 5 crores అండి. మనం ఇప్పుడు డ్రింక్స్తో పాటు ఐస్ పాప్స్ కూడా తయారు చేసామన్నమాట. సో ఈ ఐస్ పాప్స్ అనేవి 100% ఫ్రూట్ బేస్డ్ ఐస్ పాప్స్ అండి. ఈ ఐస్ పాప్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మ్యాంగో, సీతాఫల్, ఆరెంజ్, గ్రేప్స్, లెమన్, ఇంకా ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ హోల్ ఫ్రూట్స్ అనమాట. మొత్తం ఇది ఈ గుడ్నెస్ అనేది, ఈ ఫ్రూట్ అనేది ఒక హోల్ ఫ్రూట్ ఈ రోజుల్లో మనం పిల్లలు చూస్తూ ఉంటాము, మనం ఫ్రూట్స్ తినడం అనేది మర్చిపోయారు చాలామంది. సో అలాంటి వాళ్ళకి ఈజీగా, కన్వీనియంట్గా, హెల్దీగా అనే ఒక ఆప్షన్ని స్ప్రెడ్ చేస్తూ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని బాగా కోరుకుంటున్నామండి. ప్రతి దాంట్లోనూ ఒక కోర్ ఇంగ్రీడియంట్ అనేది అంతా కూడా లేత కొబ్బరి అనమాట. ఎందుకు ఓన్లీ లేత కొబ్బరి అని అంటే ఇందులో చాలా ఒక ఇమ్యూన్ బూస్టింగ్ కాంపోనెంట్ మోనోలారిన్ అనేది ఒకటి ఉంటుందండి. అది మనకి నేచర్లో 2 సోర్సెస్లో మాత్రమే దొరుకుతుంది అనమాట. ఒకటి తల్లిపాలల్లో దొరుకుతుంది, నెక్స్ట్ మన కొబ్బరిలోనే దొరుకుతుంది అనమాట. వీ కెన్ ప్రౌడ్లీ సే అవర్ డ్రింక్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ మదర్స్ మిల్క్ అని. ప్రతి దానికి కూడా మనం ఒక న్యాచురల్ ఫ్రూట్ వాల్యూ అడిషన్ చేస్తూ ఇంకా ఇలా డెవలప్ చేయడం అనేది ఒక డెస్టినీ అనే అనుకోవచ్చు. ఎందుకంటే మా అమ్మాయి లాక్టోజ్ ఇంటాలరెంట్. తనకి మిల్క్ అనేది తాగుతూ ఉంటే దగ్గు అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట. నాలాంటి ఒక మదర్స్ కానీ ఇంకా ఇలా సిమిలర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి ఇది ఒక సొల్యూషన్ లాగా నాకు చాలా తోచింది అన్నమాట. మా పిల్లలకి నేను ఎంతైతే హెల్దీ డ్రింక్స్ ఇవ్వగలను అంతే హెల్దీ డ్రింక్స్ సమాజం కోసం ఇవ్వడం కోసం కూడా నేను ఎస్పెషల్గా డాక్టర్ చదివిన నేను
నేను ఎంఎస్సి న్యూట్రిషన్ కూడా చేశాను. ఇంకా వాల్యూ ఎడిషన్గా ఏమేమి చేయొచ్చు అని చెప్పి మేము అబౌట్ 120 వెరైటీస్ చేసామండి ఈ డ్రింక్స్లో. దీంట్లో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ప్రాసెసింగ్ కానీ కెమికల్స్ కానీ ఏమీ యాడ్ చేయకుండా మనము ద ఫైనెస్ట్ కోకోనట్స్ మనకి ఎక్కడైతే తీసుకుంటామో మన కోస్టల్ డిస్ట్రిక్ట్స్ నుంచి మన కోకోనట్స్ తీసుకుని ఆ లేత కొబ్బరి ఏదైతే పర్ఫెక్ట్ ఏజ్ మాకు సైజ్తో సంబంధం లేకుండా ఆ పర్ఫెక్ట్ ఏజ్ ఆఫ్ కోకోనట్స్ని తీసుకుని ఆ లేత కొబ్బరితోటి డిఫరెంట్ వాల్యూ ఫ్రూట్స్ యాడ్ చేస్తూ అనమాట. ఇప్పుడు మనం వాడుతున్న దాంట్లో సీతాఫల్ వాడుతున్నాం అనుకోండి, ఆ సీతాఫల్ కూడా జిఎంఓ వెరైటీస్ కానీ ఏది వాడం అనమాట. మొత్తం అంతా కూడా న్యాచురల్ 100% అడవి వెరైటీసే వాడుతూ ఉంటాం. దీన్ని సెపరేట్ చేయడం కోసం మనము స్పెషల్గా సీజన్లో ఒక 40 మెంబర్స్ని ఇంకా ఎక్స్ట్రా ఎంప్లాయ్ చేస్తూ ఉంటాం ఆ సీతాఫల్ పల్ప్ అనేది సెపరేట్ చేయడం కోసం. ఇంకా మనం వాడే మ్యాంగోస్ కానీ అంతా ఆ పల్పింగ్ ఫ్యాక్టరీ అంతా ఆ పల్ప్ అంతా కూడా మన ఫ్యాక్టరీ దగ్గర తయారవుతూ ఉంటుందన్నమాట. ప్రతి వాడే దాంట్లో కూడా ఫైనెస్ట్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్, హోల్ ఫ్రూట్ గుడ్నెస్ విత్ రిచ్నెస్, ఫైబర్ రిచ్నెస్ అనేవి మన డ్రింక్స్ తయారవుతూ ఉంటాయన్నమాట. మా కేస్ స్టడీ అనేది ఇంటర్నేషనల్గా ఎమరాల్డ్ జర్నల్లో యూకేలో పబ్లిష్ అయిందనమాట. మన కోకోటాంగ్ గురించి ఒక 20 పేజెస్ కేస్ స్టడీ అనేది పబ్లిష్ అయింది. ఇది మనకి యూకేతో పాటు ఇంకా 5 కంట్రీస్లో ఎంబీఏ స్టూడెంట్స్కి టీచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అది కాకుండా వెరీ రీసెంట్గా మనం మోదీ గారిని కూడా కలిసాము. వరల్డ్ ఫుడ్ ఇండియాలో మన ప్రోడక్ట్ సెలెక్ట్ అయ్యింది. అండ్ మనకి వాల్ ఆఫ్ ఫేమ్ ప్రొడక్ట్స్లో మన కోకోటాంగ్ ప్రోడక్ట్ని మోదీ గారు కూడా ఇనాగ్రేట్ చేశారు అక్కడ ఢిల్లీలో. ఇది ఒక గొప్ప అవకాశం మాకు. అక్కడ చాలామందిని కలిసేది, గొప్ప వాళ్ళని కలవడానికి చాలా బాగా ఉపయోగపడింది. సో దీంతో పాటు మనము ఈ అవకాశంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్పాండ్ అవ్వడంతో పాటు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అంటే ఢిల్లీలో ఇంకా కర్ణాటకలో, తమిళనాడులో కూడా ఎక్స్పాండ్ అవుతున్నామండి. ఇద్దరితో స్టార్ట్ చేసి నిరంతరంగా మా ఫ్యామిలీ సపోర్ట్ ఒక కృషి వల్ల ఇంకా చాలామంది మా కంపెనీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ వల్ల ఈరోజు మేము దగ్గర ఒక 20 మందికి ఉపాధి కల్పించడానికి చాలా సంతోషంగా అనిపిస్తున్నాం. అండ్ మా దాంట్లో బ్యూటీ ఏంటంటే మా ఫ్యాక్టరీ అంతా కూడా కంప్లీట్గా విమెన్ రన్ ఫ్యాక్టరీ అండి. రైట్ ఫ్రమ్ మాకు ప్రాసెసింగ్ దగ్గర నుంచి కూడా మొత్తం అంతా కూడా బయటికి వెళ్ళేదాకా కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈజ్ మేనేజ్డ్ బై women. చూసారు కదా సక్సెస్ స్టోరీ. ఇక ఇది వాల్టి నవ్య. తిరిగి రేపటి నవ్యాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Anchors Dress Courtesy by KLM Fashion, Amirpet.